అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు, వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, మీకు అందరికీ ముందుగా చెప్పినట్లుగానే గత ప్రభుత్వంలో మనకి 2,000 రూపాయలు అంటే వృద్ధులు, వితంతులకి అలాగే మనకి దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అయితే అందించేవారనమాట. సో, ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇక్కడ వృద్ధుల, వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే చాలామందికి సందేశం అయితే ఉంది. సో, ఎప్పుడు ఈ యొక్క నిధులు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుందండి. సో, ఈ వీడియోలు మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి వృద్ధులు, వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో, ఏటా మనకి 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేస్తుందన్నమాట. సో, దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క చేయూత పెన్షన్ నిధులు కేటాయించడంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే గత ప్రభుత్వంలో మనకి చాలామంది అనర్హులకైతే ఈ యొక్క పెన్షన్ వచ్చిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి, సో, మనకి ఈ యొక్క ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ మాత్రమే ఈ యొక్క పెన్షన్ నిధులు అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అలాగే ఒక శుభవార్త కూడా చెప్పింది. అది ఏంటంటే మీరు వేరే వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, దీనివల్ల మీరు ఎక్కడున్నా కానీ ఈ యొక్క పెన్షన్ తీసుకోగలుగుతారు. అయితే దీనికి సంబంధించి కూడా మనకు త్వరలో అయితే కేటాయించబోతుంది. ఎప్పుడు కేటాయించిన మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.